ఈరోజు మన క్లాస్ డే 9కి వచ్చింది మాస్టర్స్. 9వ రోజుకి వచ్చింది. విజయ్ సారథి సార్ ఆల్రెడీ మన క్లాస్కి వచ్చారు. నమస్తే సార్. నమస్తే. ఈరోజు పరిపూర్ణ జీవన శైలి అని సబ్జెక్ట్ చెప్పారు. అవును సార్, మరి సంపూర్ణ ఆ, జీవన శైలి సార్. మరి పరిపూర్ణ జీవన శైలి అసలు ఉంటుందా? ఉంటే పరిపూర్ణ జీవన శైలి కంప్లీట్ అయినాక ఈ భూమి మీద మనం ఉంటామా? అసలు పరిపూర్ణ జీవన శైలి అంటే ఏంటి? ఈరోజు నేను చెప్పటం మీరు వింటం కాకుండా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది ఈ సబ్జెక్ట్. మరి దానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నారు సార్, అందరూ మన వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకున్నారు. ప్లస్ బుక్ పెన్ను దగ్గర పెట్టుకొని నోట్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకొక విజయలక్ష్మి గారు ఎందుకో క్లోజ్ అయ్యి ఉంది. మరి ఓపెన్ చేసుకోండి మేడం, వీడియో ఆన్ చేసుకోండి. చాలా క్లోజ్ అయ్యింది అండి. మాస్టర్స్ అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. సార్ మనల్ని మనకి ఎంతవరకు తెలుసు అనే దానిపైన కూడా మనల్ని అడుగుతూ చెప్తారు సబ్జెక్టు. అంటే నాకేదో తెగ వచ్చిందని కాదు. కాకపోతే ఏంటంటే మనం మాట్లాడుకునేటప్పుడు ఎలా ఉండాలంటే ఇక్కడ కూర్చొని నేను చెప్పేదానికన్నా ఏదో బుక్ చదవటం వేరు. ఇప్పుడు మన జీవన విధానం అందరూ ఎక్స్పీరియన్స్డే కదా మన లైఫ్లో. టైం వేస్ట్ కాకుండా ఓపెన్ అవ్వండి. సరే, ఓకే. ఇళ్లలో ఎవరైనా ఒక్కళ్ళు పరిపూర్ణ జీవన విధానం అంటే ఏంటి 2 ముక్కల్లో చెప్పగలరా? మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నాకు తెలిసినంత వరకు లైఫ్ స్టైల్ అంటే మన ప్రకృతి జీవన విధానంతో కలిసి ఉండడం, ప్రకృతి ఆహారం, గాలి, నీరు, ఆహారము, వ్యాయామం, పాజిటివ్ థింకింగ్, అవి 7 ఖచ్చితంగా ఉంటే అది పరిపూర్ణ జీవన శైలి అవుతుందని నా అభిప్రాయం సార్. ఓకే, సార్కి ఒకసారి ముందుగా చెప్పినందుకు ఆయనకి మనం ఖచ్చితంగా ఆయన అప్రిషియేట్ చేయాల్సింది. ఇంకా ఎవరన్నా? ఇంకెవరు మాట్లాడేటట్లేరు. సరే, ఓకే. సార్ చెప్పింది అనుమానం ఏం లేదు. పార్షియల్ గా అది అద్భుతమే, దాంట్లో డౌటే లేదు. దీన్ని ఆచరణలో ఎంతమంది ఉన్నాం? అది ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ ఎంతమంది ఉన్నాం? పంచభూతాత్మకం అంటే అసలు పంచభూతాలకి ప్రకృతికి సంబంధం అంటే శరీరానికి సంబంధం ఏంటి? పంచభూతాలకి శరీరానికి సంబంధం ఏంటంటే శరీరం కూడా పంచభూతాత్మకమే. మిళితమయం. కంటికి కనపడే ప్రతిదీ పంచభూతాత్మకమే. కనపడింది ఏది కాకుండా కంటికి కనపడే ప్రతిదీ పంచభూతాత్మకమే. ఎక్సలెంట్ సార్. ఎందులోనైనా పంచభూతాలతో తయారు చేయబడుతుంది. శరీరం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. కంటికి కనపడింది అది వేరే, ఇన్విజిబుల్ అది వేరే సంగతి. ఆ శరీరాలు వేరు. మరి ఈ శరీరం ఇప్పుడు మనం చాలా గ్రంథాల్లోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుందంటే నిర్మోహంగా ఉండమని, దీని మీద మోహస్థితిలో ఉండొద్దని రకరకాల బోధిస్తాయి. ఇక్కడ శరీరం అనే వాహనం ఆరోగ్యంగా లేకపోతే, శరీరం అనే వాహనం శక్తివంతంగా లేకపోతే మనం ఈ భూమి మీదకి వచ్చిన కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తించడానికి వీలవుతుందా? అది మనం చదువు, విద్య కావచ్చు, బాల్యం కావచ్చు, యవ్వనం కావచ్చు, తర్వాత పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి, తర్వాత తల్లిదండ్రుల్ని, మన చుట్టూ వాళ్ళని, మన ఏదైతే ప్రకృతిని కాపాడుకుంటూ ముందుకెళ్ళటానికి శరీరం ఆరోగ్యంగా లేకపోతే అది వీలవుతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అది వీలు కాదు. వాహనం అనేది శక్తివంతంగా ఉండాలి. నేనేమంటున్నానంటే శరీరానికి వయస్సు లేదు అంటున్నాను. ఇప్పుడు శరీరానికి వయస్సు లేదు. ఏజ్లెస్ బాడీస్ మనవి.
నిరంతరం లోపల ఈ శరీరం మొత్తం రీసైకిల్, అంటే పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, తల్లి గర్భంలో నుంచి పిండం పడ్డప్పుడు నుంచి ఇప్పటి వరకు ప్రతి గంటకి 2 గంటలకి 24 గంటలకి 24 నిమిషాలకి సెల్స్ పుడతా ఉంటాయి, పోతా ఉంటాయి. ఇది ఏ డాక్టర్లు చెప్తారు, సైన్స్ చెప్తుంది. అంటే మనకి రెడ్ సెల్స్ అని వైట్ సెల్స్ అని బ్లడ్ ఉత్పత్తి అవటం, ఖర్చు అవటం ఉంటుంది. నిరంతరం ప్రక్రియ అది. అది ఎప్పుడైతే నిరంతర ప్రక్రియ ఉంటుందో అన్ని అవయవాలు సక్రమంగా ఉంటాయి. అంటే బ్లడ్ ఉత్పత్తి ఎక్కడ పుడుతుంది? మూలగలో పుడుతుంది. బ్లడ్ ఉత్పత్తికి పరిపూర్ణ జీవన శైలికి సంబంధం ఏంటి? పరిపూర్ణ జీవన శైలిలో ముందుగా సంకల్పం, తర్వాత జ్ఞానం, తర్వాత క్రియ. ముందు ఏం కావాలి? సంకల్పం కావాలి. పిండం ఒక తల్లి గర్భంలో పడటానికి కూడా మన సంకల్పం నుంచే జరుగుద్ది. ఇది మన మాస్టర్స్ కూడా చాలా మంది చెప్పుంటారు. అక్కడి నుంచి ఆలోచన, అంటే సంకల్పం నుంచి ఆలోచన, అంటే నేర్చుకుంటా ఉంటాడు జ్ఞానం. తర్వాత క్రియ అంటే ఇంప్లిమెంటేషన్. ఏదైనా సరే మేనిఫెస్ట్ అవ్వాలంటే మనం ముందు సంకల్పం, ఒక ఇల్లు కట్టాలి అనే ఆలోచన వచ్చిన తర్వాత ముందు దానికి సైట్ ఎంత కావాలి, దానికి పొడుగు వెడల్పులు ఏంటి, దాని డిజైన్ ఏంటి, మనం ఉండటానికి నివాసయోగ్యంగా ఉందా లేదా అనేది అది సంకల్పిస్తాం. అంటే మన భాషలో చెప్పుకోవాలి కాబట్టి. తర్వాత జ్ఞానం ఏంటంటే ఇంకొకళ్ళు ఎవరినన్నా పిలిచి దీనిలో మనకు తెలవంది ఏమైనా ఉంటే నేర్చుకుంటూ కట్టుకుంటూ వెళ్తాం. కట్టడం అయిపోయేసరికి మేనిఫెస్ట్ అవుద్ది, అంటే క్రియ. సంకల్పము, జ్ఞానము, క్రియ, ఈ 3 కలుస్తాయి. అయితే ఇక్కడ ఏమొస్తుందంటే పరిపూర్ణ జీవన విధానం అంటే పంచభూతాత్మకంలో ఏమేమి వస్తాయి? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 మనం కాపాడుకుంటా ఉంటేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో మనం చాలామంది ఇళ్ళు కట్టుకుంటున్నాం, చాలామంది పొలాలు, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉండి ఉంటాయి. కనీసం ఇంటి ముందు 2 మొక్కలు ఎవరు పెంచుతున్నారో ఒకసారి మనం సింహావలోకనం చేసుకోవాలి. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినప్పుడు ఒక 40 ఇళ్ళు ఉంటాయి. కనీసం వాడు కట్టేటప్పుడు ఒక 40-50 మొక్కలకు సరిపాను ప్లేస్ కూడా వదలట్లేదు. ఎంతమంది దీనికి ప్లేస్ వదిలితేనే మేము కొనుక్కుంటామని అనగలుగుతున్నారు? లేదు, దాదాపుగా లేదు. నాకు తెలిసి ఉందా అండి? ఎవరన్నా ఒక అన్నిట్లో ఉన్నాయా? బెంగళూరులో ఉండొచ్చు. అదే అమెరికా వెళ్ళినా, లేకపోతే సౌత్ ఆఫ్రికా వెళ్ళినా, లేకపోతే కొన్ని కంట్రీస్ వెళ్తే నేను చూశాను. వాడు ఒక 10 సెంట్లు స్థలం ఉంటే 30% ఇల్లు కట్టుకోవాలి, 70% గ్రీనరీ డెవలప్ చేయాలి. అయితేనే వాడు పర్మిషన్ ఇస్తాడు. మనకు అది లేదు, అది ఇంకా రాలా, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాలి. అంతసేపటికి ఇంటి ముందు ప్లేస్ ఉంటే దానికి కూడా సిమెంట్ పోత పోసి ఏందిరా 2 మొక్కలు నాటుద్దా అంటే వాడు ఆన్సర్ ఏం చెబుతా అంటే రోజు ఎవడు ఉడుతాడబ్బా అంటాడు. రోజు అది చుట్టూ అదంతా గోల ఎందుకు, సిమెంట్ వేసేస్తే ఇక వాన వచ్చినా ఎండ వచ్చినా ఏం గోల లేదు అని చెప్తాడు. కనీసం భూమి మీద అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేదు. పంచభూతాత్మకమైన శరీరం పంచభూతాలను అనుభవిస్తేనే ఆరోగ్యంగా ఉంటుంది. అనుభవించడం అంటే పరిశుభ్రమైన భూమి ఉండాలి, ఆర్గానిక్ రైస్ అట్లాంటి పంటలు పండించుకోవాలి. అట్లాగే తర్వాత పరిశుద్ధమైన జలం. వెనక మేము పొలాలకు వెళ్ళినప్పుడు ఇలా పట్టుకొని కాలువల్లో నీళ్లు తాగేవాళ్ళం. ఇప్పుడు చేయబెట్టడానికే అసహ్యం వేసే అంత దరిద్రంగా తయారు చేసుకున్నాం మనం. జలానికి ఏం అంటు లేదు, కానీ అట్లా కనపడుతున్నాయి. ఫ్లోటింగ్ ఉన్న కాలంలో కూడా అలా అంత నల్లగా గంగా నది లాంటి నదులు కూడా ఆగం చేసుకున్నాం మనం. అన్ని నదులను ఆగం చేసుకుంటాం. జలము, అగ్ని మంట పెట్టడానికి ఏం వాడుతున్నామండి మనం? మనకి సంక్రాంతి పండగకి వస్తే టైర్లు తెచ్చి కాలుస్తున్నాం, కట్టె పుల్లలు దాటలా. వెనక మేము దీటీలని కట్టేవాళ్ళం. అందులో
చక్కగా పుల్లలు బొగ్గులు ఇలాంటివన్నీ వేసి కట్టి అందరూ అంటు పెట్టుకొని పొద్దున్నే వెళ్ళి అవన్నీ ఒక దగ్గర వేసి అంటు పెట్టేవాళ్ళం. రకరకాల పుల్లలు ఉండేవి అందులో ఆ మధ్యలో, ఏమి పొల్యూషన్ ఉండేది కాదు. ఇప్పుడు టైర్లు, ప్లాస్టిక్, ఎందుకంటే ఊడ్ చేసింది మళ్ళీ ఆడేయాలో తెలవకి తగలబెడితే పోయిద్దిలేని భోగి రోజు కూడా అదే పీల్చుకుంటున్నాం. అంటే ఇప్పుడు 3 పొల్యూషన్ మనమే చేసుకున్నాం. గాలి డెవలప్మెంట్ పేరుతో మనం ఎన్నో రకాల ఫ్యాక్టరీలు, ఎన్నో రకాల ఈ కబేళాలు, స్లాటర్ హౌసెస్, ఎన్నో రకాల ఫిష్ ట్యాంక్స్. ఆ ఫిష్ ట్యాంక్ ఒకటి నిలబడగలరేమో ఎవరైనా వెళ్ళి చూడండి. ఇలాంటివన్నీ తీసుకొచ్చుకొని దాన్ని ఆగం చేశాం. ఇక ఆకాశం నుంచి కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటాము, వర్షాన్ని తీసుకుంటాము, ఓజోన్ పొర కట్ చేసుకొని అతినీల లోహిత కిరణాలు వచ్చి మన ఒంటి మీద పడితేనే క్యాన్సర్ వచ్చే స్థితికి తెచ్చుకున్నాం. ఇందులో ఎవరైనా ఇంత మట్టుకి ఎవరైనా దీన్ని కాదండి ఇట్లా కాదు ఇంకా వేరే పద్ధతి ఉందని చెప్తే నేను సంతోషిస్తా. చెప్పగలుగుతారా? లేదు సార్, అన్ని కరెక్టే సార్. ఇవన్నీ సమిష్టిగా ప్రతి ఇంటి ముందు 2 మొక్కలంటే అందరూ ఒక్కళ్ళు చేసేది కాదు కదా, అందరూ కలిసి చేసుకోవాలి. ఊళ్ళలో కావచ్చు, కాలనీల్లో కావచ్చు, సమిష్టిగా కలిసి చేసుకోవాలి. అది సాధ్యపట్ల. ఎందుకంటే తల్లిదండ్రులనే తీసుకెళ్ళి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పెట్టే పరిస్థితి ఉన్నప్పుడు పక్కింటాళ్ళతో మాట్లాడే స్థితి మన దగ్గరికి ఎంతమందికి ఉంది? కారణం తెలవదు, ఊరకనే తమో గుణాలు వచ్చి పడి ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ పడిపోతున్నాయి. మరి వాటిని మనం ఇప్పుడు అన్కండిషనల్గా అరే వీళ్ళేదో వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టున్నారని మనమే వెళ్ళి పలకరించడం కానీ, అహంకార స్థితి నుంచి బయటపడి కాదు మన జ్ఞానస్థితిలో ఉన్నామని మనకు అర్థమవుతుంది. ధ్యానం చేసేవాళ్ళంటే ప్రతి వాళ్ళు జ్ఞానస్థితికి వచ్చినట్టే. ఎవరన్నా మాట్లాడిన వాళ్ళు మనకి ఇంట్లో దాయాదులు కావచ్చు, స్నేహితులు కావచ్చు ఉంటే కాదురా మన జీవితం చిన్నది అట్లా కాదు, మనం వెళ్ళి ఏమన్నా నేను ఏదైనా పొరపాటు పడకపోయినా సరే పొరపాటు పడి ఉంటే దాన్ని మీరు క్షమించి కలిసి తిరుగుదాము, కలిసి జీవిద్దాం రా అనే మాట మన పక్కింటి వాళ్ళతోటి ఎంత మట్టుకు చెప్పగలుగుతున్నాం. ఇది మేము ప్రాక్టికల్ చేశాం. మా ఫ్రెండ్ ఒకడు వచ్చి నేను ఆఫీస్ నుంచి వెళ్ళిపోవాలా, రిజైన్ చేయాలా, చచ్చిపోవాలంటా వచ్చాడు. ఎందుకు అని అడిగా. మా వాడు ఒకడు క్లర్క్ ఉన్నాడు, మా బాసు అసిస్టెంట్. వాడు ఏమి చెబితే ఆమె లేడీ అనమాట, ఏమి చెబితే ఆమె అడ్డదిడ్డంగా మాట్లాడేసి నన్ను హెరాస్ చేస్తున్నారు, నన్ను బతికేటట్లేదు, నేనేం పొరపాటు చేశాను అని వాపోతున్నాడు. నేను అసలు రిజైన్ చేస్తా లేకపోతే వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. మరి బాబు అట్లా కాదు, ముందు ఒక చిన్న ప్రయత్నం చేయి, ఏం జరుగుతుందో చూద్దాం అంటే ఏం చేయమంటావు అన్నాడు. వాడు గుమస్తా కావచ్చు, నువ్వు ఆఫీసరు కావచ్చు, గబక్కన చేయి పట్టుకొని ఒరే నీకు ఏదైనా కోపం ఉంది, ఎందుకు వచ్చిందో తెలియదు, నేనేమైనా పొరపాటు పడ్డానేమో, అదేమన్నా ఒకసారి చెప్తావా, నేను సరి చేసుకుంటాను అని సారీ అనేసేయి అని చెప్పా. మరుసటి రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళగానే ముందు ఆ పని చేశాడు ఆయన. వాడు గబక్కన 2 చేతులు పట్టుకొని నేనే పొరపాటు పడ్డానండి, మీరేం సారీ చెప్పొద్దు, మీరు ఆఫీసరు, నేను పొరపాటు పడ్డాను, సారీ, ఇంకోసారి ఇట్లా జరగదు అని వాళ్ళ మేడం తోటి మామూలుగా చెప్పడం మొదలుపెట్టాడు. వారం ముందుకి వారం తర్వాత ఆఫీస్ పనికి చెప్పటం విధానంలో కానీ వాడు వెళ్ళి చెప్పాడు, వాడు మారిపోయాడండి, చాలా మంచాడండి, అదండి ఇదండి అని చెప్పాడు. ఆమె కినే అలవాటు ఉందిగా, చక్కగా చెవులు ద్వార చేసి పక్కింటాళ్ళు ఏంది ఆ ఇంటాళ్ళు ఏందని ఆఫీసర్ అయినా కావచ్చు ఇటు చెవులు పెట్టుకొని బాగా కమ్మగా వింటుంటాం. వినే అలవాటు ఉంది కాబట్టి అప్పటే మారిపోయింది, ఆయన హ్యాపీ. 3వ రోజు వచ్చి ఏంది వింత జరిగిందా అని ఫోన్ చేశాడు. ఏం జరిగిందా అంటే ఇది జరిగింది అన్నది, బతికిపో అని చెప్పాను. కాపురం ఒక దగ్గర, ఉద్యోగం ఒక దగ్గర అయితే చచ్చిపోతుంది. ఈ రకంగా మన మీద మనం ప్రాక్టికల్ చేయాలి. పంచభూతాత్మకం పరిపూర్ణమైన జీవన విధానం. ఓకే, మరి జన్మల నుంచి వచ్చిన గుణాల సంగతి ఏంటి? పరిపూర్ణ జీవన శైలిలో
మనకు వచ్చిన వేసుకొచ్చుకున్న గుణాల సంగతి ఏంటి? ఏం చేద్దాం? మనకు తెలుస్తుంది మెడిటేషన్ చేస్తూ బుక్స్ చదువుకుంటూ మన గురువుల్ని ఫాలో అవుతుంటే మనకి తెలుస్తూ ఉంటుంది మన గుణం ఎక్కడుంది, ఎక్కడ పనిచేస్తుంది. మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది ఎవరైనా సరే రోజు ధ్యానం చేస్తూ ఇదే యావలో ఉంటే మనం కనుక పొరపాటు మాట్లాడినా, పొరపాటు ఆలోచన వచ్చినా, దేని మీద కోరిక కలిగినా, వెంటనే ఈర్ష్య, ఆలోచన వచ్చేస్తుంది సార్. అమ్మా వెంటనే ఆలోచన వచ్చేస్తుంటది మనం ఇలా తప్పుగా మాట్లాడుతున్నాం అని కదా. తెలిసిపోతుంది. మరి ఆ గుణాన్ని వదిలించుకోకపోతే మన పరిపూర్ణ జీవన విధానాలు ఉండగలమా? వీలు కాదు కదా. సరే, మన దగ్గర ఏదో చిన్న చిన్న రైతు అనుకున్నాం, లేకపోతే చిన్న వ్యాపారిని అనుకున్నాం. నేనే ఒక ఇడ్లీ బండి, దోశ బండి అన్నా అనుకున్నాం. కాసేపు నేను పెట్టుకుంటా వెళ్తుంటాను, డబ్బులు తీసుకొని ఇస్తా ఉంటాను. ఎవడైనా కనీసం తిండికి లేక హలో రామచంద్ర అని ఎదురుగా వచ్చి నాకు ఆకలి అవుతున్నాయా అంటే ఎంతమంది పెట్టగలుగుతున్నాం? ఇది బాగా ఆలోచించాలి. ఎంతమంది పెట్టగలుగుతున్నాం వాళ్ళకి? మనస్ఫూర్తిగా తినేసి వెళ్ళరా నాయన నువ్వు బతికిపో అని. ఏమో ఇవాళ పెడితే వాడు రేపు 10 మందిని వేసుకొస్తాడు, వాడు రోజు వస్తాడేమో, ఈ గోళ మనకెందుకు అని నెట్టేస్తాం అవుతుంది. పోరా అని కర్రప్పల్లోడు పెట్టుకుంటాం మళ్ళీ పైపెచ్చు. ఈ ట్రాఫిక్ దగ్గర కార్లు వెళ్తున్నా, స్కూటర్లు వెళ్తున్నా వాళ్ళు అడుక్కునే వాళ్ళు వచ్చే మాట నిజం. అక్కడ ఇవ్వలేం. ఎందుకు? వాడు 1 నిమిషంలోనో 2 నిమిషాల్లోనో సిగ్నల్ పాయింట్ వేస్తారు కాబట్టి ఇవ్వలేము. ఇవ్వగలిగి మన జేబులో చిల్లర ఉండి కూడా ఇవ్వలేము. ఇవ్వనీది లోపల నుంచి. ఎందుకు వాడికి ఇచ్చేది? మనం కష్టపడి సంపాదించుకున్నాం, మనం తెగ కొత్త ఏదో పీక్కొచ్చినట్టు. రూపాయో ₹1 ఇచ్చుకుంటే వెళ్తే సంకల్పం. అంటే ముందు ఈ గుణంలో తామసిక గుణంలో వదలాలి అంటే శుద్ధ సాత్విక ఆహారంకు రావాలి. అందరితోటి మిత్రత్వం నేర్పాలి. తెలిసినా తెలవకపోయినా దయ, కరుణ ఇవన్నీ ఉండాలి. మనకి ప్రేమతత్వం విపరీతంగా డెవలప్ అవ్వాలి. మన ఇంట్లో మన పిల్లల్ని, మన శరీరాలని ఎంత బాగు చేసుకుంటున్నామో, ఎంత బాగా చూసుకుంటున్నామో, ప్రతి వస్తువుని, చెట్టుని, పుట్టని, రాళ్ళని, రప్పల్ని ఇలా కూడా సమదృష్టితో చూడగలగాలి. అసలు ఈ శరీరం తయారు కావడానికి ఎన్ని కోట్ల సంవత్సరాలు పట్టిందో ఎవరికన్నా చెప్తారా? మొట్టమొదటి మూలం నుంచి ఈ శరీర నిర్మాణానికి రావటానికి సుమారుగా 3900 కోట్ల సంవత్సరాలు పట్టిందంట. నిన్న మారెళ్ళ రామకృష్ణ అంటే గాయత్రి పరివార్లో ఒక మెయిన్ పిల్లరు ఆ బుక్ ఒకటి చదువుతుంటే ఆయన చెప్పుకొచ్చాడు. డిజైన్స్ వేసుకుంటా వచ్చి ఎంత దర్శించి రాశాడు ఆయన. తెలుస్తుంది మరి ఆయన రాసే పుస్తకాలు. ఇక్కడ ప్రాణ అంటే జీవత్వం వచ్చి ఇందులో జొరబడటానికి అంత టైం తీసుకుంది. గణీభం మొత్తం అంటే రాళ్ళు రప్పల నుంచి, ఏకకణ జీవుల నుంచి, జలచరాల నుంచి, భూచరాల నుంచి, వృక్ష సంపద నుంచి ఇవన్నీ వచ్చేవారి దాకా గ్రూప్ సోల్స్ మన పత్రికారు మనకు నేర్పిన ఇందులో అవి కూడా అదే. అది ఈయన కూడా కన్ఫర్మేషన్ చేశాడు. దర్శించి మరీ తయారు చేసిన పుస్తకాలు అవన్నీ కూడా. మరి ఈ శరీరాన్ని, ఇంత విలువైన శరీరాన్ని, అందుకే పరమాత్ముడు భగవద్గీతలో ఆహారం మీద విహారం మీద కూడా నియంత్రణ కావాలి అని చెప్పాడు. ప్రకృతిలో ఒక మానవ జాతి తప్ప అకాలంగా పిల్లలు గంటం లేదు. కావాలంటే మీరు ఏ జంతువునైనా చూడండి, ఏ చెట్లనైనా చూడండి, సకాలంలో సరి అయిన కాలంలో దాని సీజన్ వచ్చినప్పుడే పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి. యానిమల్స్ కూడా అంతే. దానికి ఇది వచ్చిన టైం వచ్చినప్పుడు మాత్రమే పిల్లలు కంటాయి. మానవుడు అట్లా లేడు. ఇండిపెండెంట్ సోల్ అయిపోయాక వీడి సొంత ఆలోచనలు పెరిగి దీన్ని చేసి ఎన్నో రకాలుగా దీన్ని ఇది చేస్తున్నాడు. మరి దీని పరిపూర్ణ జీవన శైలికి రావాలంటే దీనిలో మనం ఏమి చేసుకుంటే ముందుకెళ్తాం?
అసలు మనం ముందు నియమబద్ధమైన జీవితం అంటే ఏంటి? ఎవరన్నా చెప్తారా? కష్టం. నియమబద్ధమైన జీవనం అంటే ఏంటంటే సరి అయిన నిద్ర ఉంటేనే శరీరం ముందు ఆరోగ్యంగా ఉంటుంది. సకాలం సరి అయిన నిద్ర అంటే దానికి ఒక పర్టికులర్ టైం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. తర్వాత వాడు సరి అయిన ఆహారం ఇవ్వాలి ఆ శరీరానికి. వాడు నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్ర పోయేవారి దాకా నిద్రలో కూడా స్మైల్, ఆనంద స్థితిలో జీవన విధానం ఉండాలి. పిల్లల్ని కుటుంబ వ్యవస్థలోకి వచ్చాం కాబట్టి పిల్లల్ని పెంచటం అనేది ప్రకృతి నియమానుసారం మన కర్తవ్యం, అది బాధ్యత. ఎప్పటి వరకు దాకా ఎరుకలో ఉండి ఆ పిల్లలకి సరి అయిన పద్ధతులు చెప్పుకుంటూ వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యేవారి దాకా మన బాధ్యత. వాడిని సరి అయిన పౌరుడిగా తీర్చిదిద్దటం మన బాధ్యత. పెళ్ళిళ్ళు అయి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత కూడా మనం వెళ్ళి వాళ్ళ ముడ్డి మూతి కడగటానికి వెళ్తున్నాం. ఇది అంత మట్టుకు ధర్మం. ఇప్పుడు ఒక 25 సంవత్సరాల పిల్లల్ని కనిపించి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసే పరిణామ క్రమంలో మానవ జాతి మొత్తం పంచభూతాలని డబ్బులు పెట్టి కొన్నదా? భూమి మీద అడుగుపెట్టిన దగ్గర నుంచి నిద్రపోయేవారు దాకా మనం వాడుకునే ప్రతి వస్తువు ఫ్రీయే కదా, అన్కండిషనల్ గా మనకి ఇస్తున్నాయి కదా. అసలు దేవీ దేవతలు అంటే ఎక్కడుంటారు? భూదేవత, జలదేవత, అగ్నిదేవత, వాయుదేవత, ఆకాశ దేవత ఎక్కడా లేరు. ప్రకృతి పంచభూతాల రూపంలోనే. ఇవే దేవతలు. ఎక్కడ పడితే అక్కడ దైవత్వం మనకు ప్రతిఫలిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ మనకు దైవత్వం కంటికి కనపడుతుంది. గమనం లేదు మనకి. మానవ జాతికి గమనం పోయింది. స్వార్థం పెరిగినాక కొన్ని వందల సంవత్సరాల నుంచి. అంతకుముందు సమిష్టిగా కొట్లాడేవాళ్ళు, సమిష్టిగా ఆహారం సంపాదించేవాళ్ళు, సమిష్టిగానే ఉండేది. ఆ సమిష్టితనం పోయి వ్యష్టిత్వం వచ్చినాక స్వార్థం పెరిగిపోయి మనం పంచభూతాత్మకమైన దేవతల్ని మనం ఆరాధించడం మర్చిపోయాం. కావాలంటే మీరు చూసుకోవచ్చు, మన పండగలన్నీ ఒకసారి వెనకటి నుంచి ముందు నుంచి వెనక్కి తీసుకోండి. ప్రతి దానికి లింక్ ఉందన్నమాట. ఎరువాక, భోగి మంటలు దేనికి సంబంధం? అది అన్ని ప్రకృతికి సంబంధమైనవి, అంతే కదండి. ఈ పిల్లల్ని పెంచి పెళ్లి చేసిన తర్వాత మనం చిన్నప్పుడు పిల్లల్ని తీసుకెళ్లి హాస్టల్లో వేసాము. వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో వేస్తున్నారు డబ్బులుంటే, లేకపోతే రోడ్డు మీద వదిలేస్తున్నారు. తప్పే వాళ్ళది కాదుగా, మనం పెంచిన విధానం అది. ఎప్పుడైతే పెళ్లి చేసి ఒక ఇంటి వాళ్ళని చేసిన తర్వాత సొంత ఇల్లు లేకపోతే అద్దెంట్లో పడేసి మీ ఎగురుడు మీరు ఎగరండి, మీ ప్లై మీరు చెయ్యండి, మాకు సంబంధం ఉండకూడదు, మీరు మమ్మల్ని అవసాన దశలో చూసినా చూడకపోయినా పర్వాలేదు, మీ జీవితం మీరు ఎలా తీసి మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి అని ఎంతమందిని చెప్పగలుగుతున్నాము? వాళ్ళకి బాధ్యత తెలియకుండా పిల్లల్ని కూడా వెళ్ళి చూడడం పేరెంట్స్ చేస్తూ ఉంటారు సార్. ఇంకా అట్లా కంటిన్యూగా చేస్తుంటారంటే పిలవకుండానే వెళ్తాం. వాడు నా మనవరాలని పిలవకుండా వెళ్తే వాళ్ళకి ఆ వచ్చిన కోడలకి, కొడుక్కి, అట్టాగే అల్లుడికి, కూతురికి ఫ్రీడమ్ ఉండాలా వద్దా? వాళ్ళు కూడా ఇండిపెండెంట్ గా జీవించాలనుకుంటారు కదా. కానీ మనం వెళ్ళి మన అభిప్రాయాలు రుద్దుతూ వాళ్ళని ఆ కుర్చీ ఆడుంది, ఇది ఇక్కడ ఉంది, ఆ అంటు ఆడుంది, ఈ పొద్దునే లేవు. అసలు ఇంకొక ఇంటి నుంచి ఇక్కడికి వచ్చిన తల్లి ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి మెర్జ్ అవ్వాలంటే ఎంత టైం పట్టుద్ది? ఈ అనే అత్త కూడా మళ్ళీ ఒక ఇంటి కోడలే కదా, అది మర్చిపోతుందే. అంటే ఇలాంటివన్నీ దీనికి పరిపూర్ణ జీవనశైలిలో భాగమే. వాళ్ళని వదిలిపెట్టి మనం ఇన్ని సంవత్సరాల పాటు ఈ ప్రకృతిని, పంచభూతాలను వాడుకున్నాము కాబట్టి ఆ వాడుకున్న దీనికి మనం బాకీ తీర్చాలా. కర్మ అంటే ఇండిపెండెంట్ కర్మ కాదు, ప్రకృతికి కూడా మనం బాకీయే.
అది తీర్చాలి అంటే ఎట్లా తీరుద్ది? ఇక్కడి నుంచి మనం ఈ వాళ్ళని పెంచే పరిణామ క్రమంలో మనం తినటానికి అంతో ఎంతో అట్టి పెట్టుకొని ఉంటాం. ఏది చచ్చిపోయేవారు దాకా మెడికల్ కట్టి పెట్టుకుంటాం, తినటానికి కట్టి పెట్టుకుంటాం, ఉండటానికి సరి చేసుకొని ఉంటాం. వాడు కోటీశ్వరుని చూసి అంబానీ ఇట్టా మనం అట్టా అనుకోని అవసరం లేదు. టెస్లా వాడు ఇట్లా అట్లా అనుకోని అవసరం లేదు. మనం మన దీన్ని బట్టి మన ఎనర్జీ లెవెల్స్ని బట్టి మనం చేసిన పని సక్రమంగా ఇవన్నీ కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇట్లాంటి వాటికి అతీతంగా చేసుకుంటా వచ్చి ఆ తర్వాత పిల్లల్ని ఎట్లయితే వాళ్ళని మనం మంచి పౌరులుగా తీర్చిదిద్ది వాళ్ళని కనుక ప్రకృతిలో వదిలిపెట్టడమే ఈ జీవితానికి, ఈ శరీరానికి ఉండే ఇది. దీనిలోనే అన్నీ వస్తాయి. పక్క వాళ్ళని ప్రేమించవచ్చు, పక్క వాళ్ళకి భోజనాలు పెట్టవచ్చు, పక్క వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చెప్పొచ్చు. పత్రికారు ధ్యానం చెప్పాడు. ఎందుకు చెప్పాడు మనకి? ఆయన ఒక్కడికి ఆ జ్ఞానం రాగానే హిమాలయాలకు పోయి కూర్చోలేదు కదా. కాదు, ఇది నాకు వచ్చిన జ్ఞానం ఇది. బుద్ధుడు ఏం చేశాడు, నేను కూడా అదే చేయాలని చెప్పి ఆయన చేసే ఉద్యోగం కూడా వదిలిపెట్టి కుటుంబాన్ని ఏమైతే నాకేంది అన్నట్టే తిరిగి ఏదో వచ్చినప్పుడు వాళ్ళకి తిండి పెట్టుకుంటూ పోషించుకుంటా వచ్చాడు. నాకు తెలిసి 2011 నుంచి నేను ఆయన్ని చూశాను. ఒక్కసారి నేను దగ్గరగా బాగా ఒక రోజంతా ఉన్నాను మా ఇంట్లో, ఒక 2 పిరమిడ్లు కట్టినప్పుడు. ఆ రోజు ఆయన ఎంత ముక్కుసూటిగా మాట్లాడాడో మహానుభావుడు. గురువు అంటే అట్లా ఉంటాడు. నువ్వు 2 పిరమిడ్లు కట్టావు కాబట్టి ఇంకా నీకు వేరే పనులేవి లేవు నాయన. నీ పని నువ్వు చేసుకుంటా, నువ్వు ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం నీకు వచ్చింది అందరికీ చెప్పు. నువ్వు నా జుట్టు వచ్చావంటే ఇదిగో నా మీద పడి ఒక 20 మంది దొక్కుతున్నారు కదా ఒంటి మీద, కాళ్ళు చేతులు కూడా. వాళ్ళకి నా చెమటను నా గడ్డంలో ఎంటికే వెళ్ళొద్దని చెప్పాడు. అంత ముక్కుసూటిగా చెప్పే మహానుభావుడు గురువు ఎక్కడున్నాడు ఈ భూమి మీద? ఎక్కడా లేడు. మళ్ళీ ఎప్పుడుకొస్తారో తెలవు. మిగిలిన గురువులన్నీ వాళ్ళ సంస్థల్ని పోషించుకుంటానికి వాళ్ళ మఠాలు, పీఠాలు నియమబద్ధంగా ఎలా ఉండాలి, వాళ్ళ విధి విధానాలు వాళ్ళు ఇంత ఫ్రీగా చెప్పగలిగిన ఒక సామాన్యుడు అడుక్కునేవాడు కూడా ధ్యానం చేసే స్థితికి తీసుకొచ్చే స్థితి వారి దగ్గర లేదు, మిగిలిన వాళ్ళ దగ్గర. ఎందుకు లేదంటే వాళ్ళు నేర్చుకున్న విద్యది. వాళ్ళ వంటికి శక్తి తెచ్చుకుంటారు, వాళ్ళు ఎన్నో రకాలు చేయగలుగుతారు. కానీ ఈ స్థితికి వచ్చేసరికి మనబోటి వాళ్ళని కూడా ధ్యానం చేసి ముందుకు తీసుకెళ్లే ఇది లేదు. ఇప్పుడు పత్రికారి వాళ్ళ సతీమణి చెప్తా ఉంటారు, మమ్మల్ని అన్న ఒక్కోసారి ఫుడ్ కూడా ఉండేది కాదు అది ఇదని. అది కూడా నేను డైరెక్టే కుటుంబాన్ని వదిలిపెట్టి రోడ్డు ఎక్కించకూడదు. కుటుంబానికి ప్రయారిటీ ఇవ్వాల్సిందే. భోజనం పెట్టాలి, పిల్లల్ని కన్నందుకు వాళ్ళకి బట్టలు ఇవ్వాలి, వాళ్ళకి చదువులు ఇవ్వాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి. అయితే కొంతమంది వాళ్ళ కారణ జన్మలు దేనికోసం వస్తారు కాబట్టి బుద్ధుడు అంటాడు చక్రవర్తి అనేది నా రాజ్యం తృణప్రాయంగా వదిలిపెట్టి వెళ్ళాడు భావితరం కోసం. మనం అవన్నీ చేయలేం, మనకు అంత శక్తులు లేవు. వాళ్ళు కారణంగా పుట్టారు కాబట్టి. కానీ మనం ఒక్కటి చేయగలం, అందరినీ ప్రేమించగలం, అందరినీ మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మన శక్తి మేర వాళ్ళకి సహాయపడగలం. మన ఇంటి ముందో రోడ్డు మీద ఏదో 4 మొక్కలు నాటగలం. మనకు వచ్చిన జ్ఞానంతో ఇతరుల్ని అవేర్ చేయగలం. వాళ్ళు వినరు. మనకు వచ్చే మొట్టమొదటి ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళు వినరు. మన వాళ్ళు చెప్పేది అది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినా పిలిచినా రారు. మరి అందుకని మానేస్తున్నాం అంటారు. మన ఇంట్లో పిల్లాడు నేను స్కూల్కి వెళ్ళను, నేను అన్నం తినను, స్నానం చేయను అంటే ఇక్కడ ఉన్న తల్లుల్లో ఎంతమంది వదిలిపెట్టి ఊరుకున్నారు? ఎంతమంది తండ్రులు వాళ్ళని వదిలిపెట్టి ఊరుకున్నారు? పూర్తి ఎనర్జీ శక్తిని ఉపయోగపెట్టి వాళ్ళ మీద మనం ఎట్టో గట్ట బడికి పంపి వాళ్ళ జ్ఞానం వచ్చేవారి దాకా వెనకాలండి చేయించామా లేదా? చేయించాం కదమ్మా. మరి చేయించినప్పుడు మనకు ధ్యానం నేర్పడానికి ఎంతో మంది గురువులు అసలు అన్కండిషనల్ గా వచ్చి వాళ్ళ ఖర్చులతో వచ్చి చెప్పి ఇంతో చేస్తున్నప్పుడు మనం కనీసం మన పక్కింటాళ్ళు కూడా ఎందుకు అట్లా చేయలేకపోతున్నాం?
ఇది మనకు మనమే క్వశ్చన్ చేసుకోవాలి. సరే, పరిపూర్ణ జీవన విధానం అనుభవించాలన్నా మనకు బాగా కావాల్సింది, సహకరించాల్సింది శరీరమే కదా. ఇక్కడ మనం ఎంతమందివి మన శరీరాల్ని పూర్తి శక్తివంతంగా ఆరోగ్యవంతంగా ఉంచుకోగలుగుతున్నాము? దీని మీద ఎవరైనా చెప్తారా? దాదాపు 180 మంది 90 మంది షుగర్లు, బీపీలు, అల్సర్లు, గ్యాస్ ట్రబుల్స్ ఇవే మాట్లాడుకుంటాం. మోకాళ్ళ అవన్నీ నొప్పులు, నడుము నొప్పులు. అవన్నీ అమ్మా, వచ్చినాక తెలుసుకుంటాం సార్. అవన్నీ వచ్చినాక తెలుసుకుంటాము. ఎంత తినాలా, ఏం తినాలా, ఎంత తినొద్దా అని దానిపైన సెర్చింగ్ ఎక్కువ ఉంటుంది సార్ అప్పటి నుంచి. మరి అప్పటికి కాలాతీతం అయిపోతుంది కదా, అంటే ఇంకో జన్మ ఇంకా ఉండాలి కదా. ఎక్కువ ఇబ్బంది పడకుండా కొంతలో కొంతైనా మేలుగా ఉంటుందని. అప్పుడేమవుద్దంటే, ఇప్పుడు ఒక 50 ఏళ్ళు వచ్చేవారి దాకా అడ్డదిడ్డంగా ఉండేసి 50 ఏళ్ళ తర్వాత దీని మీద ఫోకస్ పెడితే ఇంకో 10 ఏళ్ళు మెయింటైన్ అవుతుంది, మెయింటైన్ అవుతుంది. కానీ కంప్లీట్ గా వెనక్కి రీస్ట్రక్చర్ చేయొచ్చు, చేసే అవకాశం ఉందా లేదా? ఉంది సార్. మరి ఉన్నప్పుడు ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది? ఇంకా ఈ ఓపెనే కాలేదు, చాలా క్లోజ్ అయ్యే ఉన్నాయి. వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. అస్సలు లేవు, చాలా మంది క్లోజ్ చేసి ఉండే, ఏం అనుమానం లేదు దీంట్లో. దీన్ని ఎట్లా మరి దీన్ని ఎంతమంది దీని మీద ఫోకస్ పెట్టగలిగారు? ఎవరైనా పెట్టారా ఇందులో? అంటే ఇంగ్లీష్ పూర్తిగా డాక్టర్ కాకుండా దగ్గరికి కొంతగా పెడుతున్నామని మేము అనుకుంటున్నాం సార్. ఏది ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బీపీ చెక్ చేయిస్తూ షుగర్ బిళ్ళలు లేదు తెచ్చుకుంటున్నా? లేదు 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 సార్. ఆ, ఏం చేయగలుగుతున్నారు? అంటే ఇప్పుడు కొన్ని గ్రీన్ జ్యూసులు తాగలుగుతున్నాము. మిల్లెట్స్ ఇవి ఉంటాయి కదా సార్, అవి తింటున్నాము. అంటే ఆ, ఇప్పుడు మన మన దాంట్లో కూడా సంపూర్ణ జీవనశైలి విధానమే ఎక్కువ తెలుసుకుంటాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఆకలైనప్పుడే ఫుడ్ తినడము. ఇంతకు ముందేమో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువ ఎక్కువ తినడము, అది కాకుండా ఉమ్. టైంకు నిద్రపోవడము, టైంకు నిద్ర లేవడము. ఓకే. ఎంతమంది యోగాసనాలు, ప్రాణాయామం లేకపోతే వాకింగ్ నియమబద్ధంగా చేస్తున్నారు? వెనకాల ఎవరు కిరణ్ సౌండ్ సార్ చేస్తారు? మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడితే మాట్లాడండి. లక్ష్మీపతి సార్ నమస్తే మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే అండి, నమస్తే. అంటే కొద్దిగా చేంజ్ అవుతా ఉన్నాం సార్, అంతా ఒకేసారి చేయలేము కాబట్టి ఉడికిన ఆహారము తగ్గించి ప్రకృతి ఆహారం తీసుకోవడము కొద్దిగా స్టార్ట్ చేస్తున్నాం సార్. వెంటనే అన్ని చేయలేము కాబట్టి కొద్దిగా స్టార్ట్ చేసి చేంజ్ అవుతా ఉన్నాం సార్ మేము. కానీ ప్రాణాయామం కనీసం మినిమం వాకింగ్ లేకపోతే యోగాసనాలు శరీరం సహకరించేప్పటికీ ప్రాణాయామం కంపల్సరీ. లంగ్ కెపాసిటీ పెరిగితేనే మిగిలిన ఆర్గాన్స్ ఆరోగ్యంగా ఉంటాయి. లంగ్ కెపాసిటీ పెరగకపోతే కుదరదు. మీరు జ్యూసులు తాగండి, లేకపోతే మిల్లెట్స్ తినండి, ఏదన్నా తినండి. ముందు తిన్నది శరీరానికి ప్రతి సెల్ రిసీవింగ్ కెపాసిటీ వాటికి రావాలి అంటే ముందు చేయవలసింది ప్రాణాయామం. క్లాస్లో మొదటగా ప్రాణాయామమే చేపిస్తాం సార్. కొద్దిగా రిథం గురువుల దగ్గర నేర్చుకోవాలమ్మా. మనం యూట్యూబ్ లో చూసుకొని ఎక్కువ నేను చూశాను మొన్న మీరు చేయించేది. కొద్దిగా గురువుల దగ్గర నేర్చుకోవాలి. అది పర్ఫెక్ట్ అయిందాక ఒక జీవితకాలం నేర్చుకోవసరం. మీ దగ్గర ఉన్న యోగా మాస్టర్స్ ఎదురుగా కూర్చోబెట్టుకొని వాడు సరి చేయడానికి అయింది. అందరు గ్రేట్ మాస్టర్స్. సదానందగిరి గారి దగ్గర నేను నేర్చుకున్నాను, నా గురువు ఆయన. సుదర్శన్ క్రియ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు చెప్తారు. వేదాద్రి మహర్షి ఆయన ఒక పద్ధతి చెప్తాడు. వీటిలో ఎవరు ఏ గురువు చెప్పింది రాంగ్ ఏం ఉండదు, ప్రతి వాళ్ళు కరెక్టే. అయితే దాన్ని ఎన్నుకునేటప్పుడు మన శరీర నిర్మాణానికి అనుగుణంగా ఎన్నుకొని వాళ్ళ గురువు కాకపోతే వాళ్ళ శిష్యులు ఎవరో ఉంటారు దగ్గరగా నేర్చుకొని, లేకపోతే పూర్తి యోగా టీచర్స్ అందులో ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర అయినా నేర్చుకొని మనం వెళ్తే బాగుంటుంది. అప్పుడు దాని రిథం బాగుంటుంది. ఇప్పుడు
ఆ, బస్త్రిగా కొట్టండిరా అంటే ఉల్లల్లా కదిలిపోయేటట్టు కొడుతున్నారు అందరూ. బస్త్రిగా అంటే ఒళ్ళంతా కదిలేది కాదు, పొట్ట మాత్రం వెనక్కి ముందు కాడేది. అవును సార్. అది కాకుండా మనం ఏం చేస్తాం అని కొడుతున్నాం. ధ్యానానికి టైము తగ్గుద్ది కాబట్టి వాళ్ళకు చూపియడము, వాళ్ళ ఇంట్లో ప్రాక్టీస్ చేయాలనే చెప్తాం సార్ ఎక్కువగా. అది కరెక్టే, దాంట్లో కాదంటలేదు. దాన్ని ఇంకొద్దిగా ఎక్స్పర్ట్స్ చేత చెప్పించుకోవాలి. ప్రతి మైన్యూట్ లెవెల్లో చేసేటప్పుడు కనీసం ఎట్లా మూమెంట్ ఎలా, ఇవన్నీ కూడా వాళ్ళ నుండి కరెక్ట్ చేయాలి. ఒక 5-6 రోజులు వరుస చేస్తే జీవితం అంతా మనం చేసుకోవచ్చు. ప్రాణాయామం అయితే మనం ఏ శరీరం అయినా చేయగలుగుద్ది. మొదలుపెట్టిన కాడి నుంచి జాగ్రత్తగా ముక్కులు పట్టేసినప్పుడు చేస్తారు కొంతమంది. లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? ముక్కులు పట్టేసినప్పుడు కొట్టడం మొదలుపెట్టినప్పుడు అది లోడు కళ్ళ మీద పడి కళ్ళు నెత్తురు చుక్కలు వస్తుంటాయి తెలవకుండా. లేజర్కి వెళ్ళాలి మళ్ళీ నరాల చిట్లితే. ఇదొకటి అందరూ బాగా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం ఇది. ప్రాణాయామం అనేది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎక్కడ ఆర్గాన్స్ కోళ్ళు ఊపిరి బిగబట్టేస్తారు కొన్ని బంధాలేసి. అలాంటి గ్రాడ్యువల్గా 6 నెలలకు 3 నెలలకు 4 నెలలకు టైం బీయింగ్ మొదటి రోజు నుంచి గ్రాడ్యువల్గా సెకండ్ పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే శరీరం సరిగా ఉన్నట్లెక్క. వెయిట్ లాస్ కోసం తిండి మార్చుకుంటాం మనం. అమ్మో తెగ బరువు పెరుగుతున్నాము అది ఇదని. అసలు తిండి మార్చుకుంటే బరువు తగ్గుతారని ఎవరు చెప్పారో నాకు తెలియదు. మన లివర్కు ఉన్న కెపాసిటీ, దానికి ఉన్న లక్షణం, మన లివర్కు ఉన్న లక్షణం ఏంటంటే హెచ్డిఎల్ ఎల్డిఎల్ అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి, లేకపోతే ఏదో అవుతుంది, లేకపోతే ఫ్యాట్ తింటే ఇబ్బంది అని నెయ్యి మానుకొని ఇవన్నీ చేసినందువల్ల జరిగేది ఏంటంటే ఆ లివరు ఫ్యాట్ను ఉత్పత్తి చేసి అదే ఫ్యాటీ లివర్ అయిపోయి లివర్ సిరోసిస్ దాకా తీసుకెళ్ళుద్ది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఆయన నేనేం తింటలేదు కానీ నాకు ఇట్లా అయింది ఏంది అని అడుగుతాడు. చక్కగా నెయ్యి తాగండి, నెయ్యి తింటాం కాదు, పోసుకోండి. ఆయిల్స్ గానిగ నూనెలే వాడాలి. మనం 120 రూపాయలకు 130 కొత్తని కొనుక్కోకూడదు. మనం వేయించుకుంటే 350 400 పడే ఆయిల్స్ కొంటే 130కి 140కి ఎట్లా వస్తుందండి? ఎక్కడి నుంచి తెస్తాడు వాడు? పెట్రోలియం ఆయిల్స్ సార్ అవి. అది స్మెల్ కూడా ఏమీ ఉండదు. అంతే కదా, అవును సార్. కరెక్ట్గా చెప్పారు. మనం ఉక్రెయిన్ నుంచి తెస్తాం ట్యాంకులు, రష్యా నుంచో లేకపోతే ఇంకేదో కంట్రీ నుంచి తెస్తాం. 75% అది అది ఉంచి మనది ఇంకో 25% మన అంటే గానుగ నూనె కలుపుతారు వాళ్ళు. అప్పుడు మరి ఏంటంటే ఇంకా మనకు స్మెల్ ఫ్లేవర్ ఇదే వస్తుంది. ఏం ఉండదు అబ్బో, మీకు అసలు అందులో కొలెస్ట్రాల్ ఉండదు, ఏదేదో అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ. అవును సార్. గానిగ నూనెలే వాడాలి. కొబ్బరి నూనె ఎంతమంది వాడగలుగుతున్నారు? ఎక్కువ వాడతారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అవేర్ అయ్యారు. నువ్వుల నూనె, పిండి వంటలకు వేరుశనగ నూనె, నెయ్యి. ఆవు నెయ్యి దొరకటం కష్టం, కనీసం గేదెల నెయ్యో ఏదో ఒక నెయ్యి పిల్లల దగ్గర నుంచి పెట్టండి. కందిపప్పు తింటే సుమారు 50 గ్రాములు పోసి కలపండి, ఇబ్బంది లేదు. కావాలంటే బరువు తగ్గడం తెలిసింది, మీకునే చూసుకోవచ్చు. ఇట్లా దీన్ని ఆహారం మీద మన ఆలోచన కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా బర్నింగ్లో ఉంటాం. ఏదో కొంపలు కోల్పోయింది, మనం ఏదో భూమి మీదకి తీర్చాము అని. ఆ బర్నింగ్ ప్రతి సెల్ని మాల్ ఫంక్షనింగ్ చేస్తాయి. ఆ సెల్స్ అన్ని కూడా సరిగా పనిచేయవు. మాల్ ఫంక్షనింగ్ ఎట్లా తెలిసింది మనకి? కోపం వస్తుంది కదా, విపరీతంగా కోపం వచ్చినప్పుడు మన ఒంట్లో నీరు మొత్తం ఇనికిపోయి గొంతు ఎండిపోతుంది, నాలుగు పిడచకట్టుకుపోయి తడబడతాం. అవును సార్, డిహైడ్రేషన్ అయిపోతుంది. ఎందుకు అవుద్ది? లోపలున్న ప్రతి సెల్ మనం గుణాన్ని ప్రదర్శించేసరికి అవి కంగారు పడిపోయి ఒంట్లో నీరు మొత్తం పీక్ అవతల పడేస్తాయి అన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా గొంతు పెడుచుకట్టుకుపోయి, నాలుగు పెడుచుకట్టుకుపోయి నీళ్లు తాగుతా ఉండాలి. ఇక కోపం తగ్గించుకుంటే అంత కర్మే ఉండదు. ఎరుకలోకి రావాలి. కోపం రాకుండా ఎవరికి ఉండదు, అందరు, నాకు కూడా వచ్చింది. కోపం రాగానే కోపం ఎందుకు వచ్చింది రాని క్వశ్చన్ ఎమ్మటే రేజ్ అవ్వాలి మనలో. అది రేజ్ అయినప్పుడు ఆగిపోద్ది ఎమ్మటే. ఓ నిజమే, కోపడితే వచ్చి చెప్పేది సున్నితంగానే చెప్పొచ్చు కదా. మన అభిప్రాయాన్ని సున్నితంగానే ముక్కుసూటిగా చెప్పొచ్చు. మనం ఇది అవ్వకూడదు. అసలు మనకు ఆశ్చర్యకరం ఏంటంటే ఎతరాళ్ళు మనల్ని కోపంలో కంట్రోల్ చేస్తుంటారు, అది మనకి తెలవని కూడా తెలియదు.
వాడు రెచ్చగొడతాడు చాలు. వాడికి కావాల్సింది ఏంది, మనం అడ్డదిడ్డంగా మాట్లాడటం, అడ్డదిడ్డంగా బిహేవ్ చేయటం, అడ్డదిడ్డంగా ఇచ్చేయటం. ఆ అడ్డదిడ్డం అనేది మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పామో మనం తప్పు మాట్లాడటం మొదలు పెడతాం. ప్రతిదీ బ్రెయిన్ దగ్గర నుంచి అరికాల వరకు సెల్స్ అన్ని కూడా మాల్ ఫంక్షనింగ్ చేసి మన ఆరోగ్యాన్ని, అసలు మన శరీరం ఎక్స్పాండబుల్స్ అదేదో దానికే అవసరం వచ్చినట్టు పెంచేస్తాం. అసలు రాబోయే మానవుడు ఎట్టుండబోతున్నాడు తలుచుకుంటే భయం వేస్తుంది. తల ఇంత లావునైద్ది, పొట్ట అసలు ప్యాంట్లు కూడా పనికి రాకుండా సైజు అవుద్ది, చెస్ట్ కాళ్ళు చేతులు గోగు పుల్లలాగా అవుతాం. కారణం ఏంది? వీడు బుర్రతోటి ఆలోచించడం మాత్రం విపరీతంగా ఆలోచించి బాగా ఎప్పుడు దీనికే పని చెబుతాడు. కంప్యూటర్ల ముందు కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చున్నాడు, ఏం చేస్తాడు? ఆకలి అయినా కాకపోయినా సంచిలో వేసినట్టు వేస్తానే ఉంటాడు. వీడు అసలు ఎక్సర్సైజ్లు ప్రాణాయామం నడకలు ఏమి లేవు కాబట్టి కాళ్ళు చేతులు గోగు పుల్లలాగా అవుతాయి. ఫ్యూచర్ మానవుడు అదే కనపడుతుంది కంటికి. దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఇప్పటి నుంచే జాగ్రత్త పడితేనే మన భావితరాన్ని, మన ఇంట్లో ఒకళ్ళని చెబితే అయిద్దంటలే అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఏమో మన ఇంట్లోనే లక్షల మందికి చెప్పే పిల్లగాడు వస్తాడేమో. ఎవరు ప్రయత్నం వాళ్ళు చేయాలి. తెలివి తక్కువవాడు ఏం చెబుతాంలే మనం, ఇట్లా కాదు. ఆ పిల్లాడు పెద్ద అయ్యేసరికి ఇప్పుడు 5th క్లాస్లో ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటుంది, 10thలో ఒకటి ఉంటుంది, ఇంటర్లో ఒకటి ఉంటుంది. గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి మెచ్యూరిటీ లెవెల్స్ మారుతాయి. ఎక్కువ మందికి కావాలంటే గమనించవచ్చు. అది ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. మనం ఆడపిల్లలేమో కావిలి కాస్తున్నాం. కావిలి వాళ్ళకి వాళ్ళు కాసుకునేటట్టు నేర్పాలి. మన ఇవన్నీ కూడా మన పరిపూర్ణ జీవన శైలిలో భాగమే. ప్రతి చిన్నది మనం జాగ్రత్త తీసుకోవాల్సిందే. మనం సంకల్పంతో జ్ఞానం వస్తుంది, జ్ఞానంతో క్రియ జరుగుద్ది. ఇవన్నీ వస్తాయి. వీటన్నిటిలో మన పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే కాలేజీలో చెప్పేది కాదు. మన జీవన విధానంలో మన జీవించే విధానంలో పొద్దు నుంచి సాయంత్రం వరకు మనమే ఒకేసారి నేర్చుకోలేము. ఇవన్నీ కొన్ని జన్మలు పడుతుంది. ధ్యానం అంటే పదం వింటమే నాకు 2011లో అది 11లో కానీ అర్థం కాదు. అంతకుముందు అసలు వినలేదు నేను ఎప్పుడు. విన్నాక ఇందులో రిటైర్మెంట్ ప్రకటించిన ప్రతి వాళ్ళు మన ఒంటికి, మన ఇంటికి మిగిలిన 8 గంటలు ఓన్లీ నేర్చుకోవటం కోసం, చెప్పడం కోసమే ఉపయోగపెట్టాల్సిన అవసరం ఉంది. పిల్లలు పెంచేటప్పుడు వాళ్ళకు అంత టైం పెట్టడానికి లేదు. రోజు 2 గంటలు 1 గంట ధ్యానం చేసుకోగలరు. పొద్దున్నే ఇలాంటి తాగలరు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి, పిల్లల్ని పెంచాలి. వాళ్ళ బాధ్యత వదిలిపెట్టి కనుక అచ్చగా దీని మీద వచ్చి మేము మా ఇంటిని సాక్రిఫైస్ చేసాం అది ఇదంటే అది కూడా తప్పే. 55-60 వచ్చిన ప్రతి వాళ్ళు ఈరోజు లైఫ్ స్పాన్ పెరిగింది, మళ్ళీ తగ్గిందో మధ్యలో తగ్గింది, ఇప్పుడు మళ్ళీ పెంచుకున్నాం. కానీ 40 ఏళ్ళకి హార్ట్ అటాక్లో చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. 8% సగం మంది. ఇట్లా మనం చేయవలసిన కార్యక్రమం గుర్తుపెట్టుకో, ప్రతిదీ ఎరుకలో చేయాలా. సంకల్పించాలి, జ్ఞానం రావాలి, క్రియ రావాలి. దీన్ని ల్యాబొరేటరీ, మనం ఈ భూమి అంటే ఒక పెద్ద ల్యాబొరేటరీ. భూమాత మనకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. దాని మీద రకరకాల ప్రయోగాలు చేయాలి. మన వంతుగా మనం పంచభూతాలను పొల్యూషన్ చేయకుండా ఉండాలి, నీళ్లు వేస్ట్ చేయకుండా ఉండాలి, ఆహారం ఎంత అవసరం అయితే అంతే తింటా ఉండాలి, మిగిలిన వాళ్ళకి మనం అట్టి పెట్టాలి. ఇవన్నీ పరిపూర్ణమైన జీవన శైలిలో భాగంగానే ఉంటాయి. ఆధ్యాత్మికంగా వీడు పరిపూర్ణుడు కనుక భూమి మీద అయితే వాడు ఉండడు, శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వాడికి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. భూమి మీద ఎక్కువ కాలం జీవించాలన్నా సంకల్పం ఒకటి ఉండాలి, ఏదో ఒకటి. నా ఇంటి కోసం కొన్ని రోజులు సంకల్పం పెడితే, నా స్నేహితుల కోసం కొన్ని రోజులు పెడితే, నేను ఇన్ని రోజులు ఈ ప్రకృతి నుంచి చాలా తీసుకున్నాను. ఈ శరీర పోషణలో కానీ నా ఈ కార్యక్రమాలకు సపోర్ట్ చేసినాయి కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఆఖరి పార్ట్లో, కనీసం లాస్ట్ పార్ట్లో 50 సంవత్సరాల తర్వాత నేను దీన్ని సహకరించాలని మనసా వాచ అనుకుంటే ప్రకృతి శక్తులు మనకి వచ్చి ఎదురుగా నుంచొని పనిచేయటం మొదలు పెడతాయి. ప్రకృతి శక్తులు అంటే మనం ఎక్కడో ఏ లోకాల్లో ఉన్న దేవీ దేవతలు అనుకుంటున్నాం, కాదు. పంచభూతాలే ప్రకృతి శక్తులు.
దీని మీద లోతుగా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే సంకల్పం మాత్రం చేత వర్షం ఆగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు? రైతులు ఆగమైపోతున్నారు, వాళ్ళు ఆగమైపోతున్నారు. నాయనా నువ్వు కాపాడు అని మనస్ఫూర్తిగా అనుకుంటే, రోజు ధ్యానం చేసి నిత్యం సత్యవ్రతంలో ఉండి కోరుకుంటే వందల సార్లు అది చూసాం కంటితోటి. అలాగని వాటి జోలికి వెళ్ళకూడదు. సొంతానికి అసలు వాడకూడదు. ఇందులో సిద్ధులు వస్తాయి. ధ్యానం మొదలుపెట్టినాక 15 రోజుల నుంచే వాళ్ళ నోటి వాక్కుకి కొంత పవర్స్ వస్తాయి. ఎట్ట పడితే అట్ట మాట్లాడకూడదు. మాట్లాడదగిన మాటే మాట్లాడాలి. ఈ టైము 6:30 అయినట్టుంది, దగ్గరకు వచ్చింది. ఇక మాస్టర్స్ ఎవరన్నా దీని మీద చర్చ పెట్టండి. ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కదా. ఇందులో నేనేదో 100% కరెక్ట్గా చెప్పుంటానని నేను కూడా అనుకోను. కొన్ని మిస్టేక్స్ మాట్లాడి ఉండొచ్చు. దాన్ని సరిచేయటానికి కానీ, లేకపోతే ఇట్లా అయితే ఇంకా బాగుంటుందని కానీ చర్చకు రండి. సరే, ఈ కణాలు భయపడినప్పుడు కూడా అదే మాదిరి జరుగుతుంది కదా సార్? కోప్పడినప్పుడు కాకుండా భయపడినప్పుడు కూడా అలా జరుగుతుంది. భయపడ్డప్పుడు కూడా అనీవెన్గానే పనిచేస్తాయి. అదే ఈ జంతువులను కోసేటప్పుడు అవి భయపడి దాని వల్ల కూడా విషయం అవుతుంది అంత అట్లా. అనుమానం ఏమీ లేదు. మన అంతరాత్మ కూడా తంతా ఉంటది, దాని జీవిని చంపామని. అవును సార్. అది దానియే కాదు, వీడు కట్ చేసి తినేటప్పుడు కూడా ఈడి సెల్స్ కూడా చెబుతాయి. అవును సార్, తినకూడదని అయినా తింటారు. లేటెస్ట్ డాక్టర్లు ఏమంటున్నారంటే, నువ్వు నాన్ వెజ్ తింటేనే కొన్ని రోగాలు పోతాయి, లేకపోతే పోవని చెబుతున్నారు. ఏ వెజ్ తిన్నా అయితే అందరూ అట్లే చెప్తున్నారు సార్. ప్రోటీన్ వస్తుంది అంటారు సార్. ఎగ్, నాన్ వెజ్ ఏం తిన్నా ప్రోటీన్ వస్తుంది. అదే లేదమ్మా, మన దగ్గర అవి కాకుండా ప్రోటీన్, మన పప్పు దినుసులో లేని ప్రోటీన్లు ఎక్కడ ఉన్నాయి? డాక్టర్స్ వాళ్ళు పాలు, ఎగ్గు, చికెన్ ఇవే చెప్తారు సార్. నాన్ వెజ్ అదే సార్, మీరు సింపుల్ కదా. వెజిటేరియన్స్ వాళ్ళు B12 వస్తుంది ఖచ్చితంగా లోపము అని చెప్తారు సార్ డాక్టర్స్. B12 మామిడికాయ టెంక పౌడర్ లో ఉన్నది, B12 యాంచూర్ పౌడర్ లో ఉన్నది, B12 దేంట్లో ఉన్నది? ఓకే. అర్ధగంట ఎండలో కూర్చుంటే మీకు కావాల్సినంత D3 వస్తుంది కదా, కదలకుండా. దానికోసం వెళ్ళి మనం ఎన్నో సప్లిమెంట్స్ వాడుతున్నాం కదా. ఆహారం మీకు గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, దోస గింజలు, ఇలాంటి గింజలు ఇవన్నీ ఫ్యాటీ యాసిడ్స్. ఇవన్నీ ఫ్యాటీ యాసిడ్స్. పొట్ల, బేర, సొర, దోస, కీరా ఇలాంటివన్నీ కూడా మైక్రోన్యూట్రియన్స్. మరి కార్బ్స్ బియ్యంలోనూ ఉన్నాయి, మిల్లెట్స్లోనూ ఉన్నాయి, అన్నిట్లోనూ కార్బోహైడ్రేట్స్ దొరుకుతాయి. ట్రయాంగిల్ ఫుడ్ అంటే 3 బ్యాలెన్స్ చేయాలా. ఆయిల్స్ వాడాలి, నెయ్యి వాడాల్సిందే. ఇంతకుముందు ఆయిల్ వాడితే అమ్మో మనకి అది అవుతుంది ఇది అవుతుంది అనుకునేవాళ్ళం, కానీ శరీరానికి ఆయిల్ కూడా అవసరమైంది. కనుక అడవుల్లో తిరిగిన వాళ్ళకి, రైతులకి, ఒక 100 ఏళ్ల క్రితం వాళ్ళకి, 50 ఏళ్ల క్రితం వాళ్ళకి ఇవన్నీ లేవు, వాడు ఏది తిన్నా బతికిపోయాడు కదా అంటారు. అది నిజమే. నేను ప్రాక్టికల్గా చూసిన వాడిని, చేసిన వాడిని. రోజు 3 సార్లు 2 మనుషులన్నా మామూలుగా తినగలిగే స్థితిలో ఉండేవాళ్ళం మేము. నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు 3-4 కేజీలు మా అమ్మ ఫ్రై చేస్తే మా నాన్న నేను ఇద్దరం కూర్చొని వెనకాల అయ్యో వాళ్ళకి లేకుండా పోతుందని వదిలిపెట్టిన సందర్భాలు ఎన్నో ఉండి ఉంటాయి. అయితే అప్పుడు మేము చేసింది ఏంటంటే, పొద్దున్నే లెగిస్తే 4 గంటలకు లెగిసేవాళ్ళం. ధ్యానాలు తెలవు. మా దగ్గర పశు సంతతి ఉండేది. పొద్దున్నే లేవగొట్టి వాటిని శుభ్రంగా అక్కడ బాగు చేసి, వాటిని ఏదైనా శుభ్రం చేసి, వాటికి కొద్దిగా మేతేసి, వాటి పాలు పితికి ఇంట్లో ఇచ్చేవాళ్ళం. అప్పుడు 2 గంటలు మనం శరీరానికి శ్రమ ఇచ్చాం. పొద్దున్నే లెగిస్తే ఇప్పుడు దాకా టిఫిన్లు ఉండేవి కాదు. సాయంత్రం ఉండే మట్టి కుండలో వేసిన అన్నం మజ్జిగతోటో లేకపోతే ఏదో ఉండి, కొద్దిగా మామిడికాయ చట్నీ, ఎర్రబచ్చడో ఏదైనా ఎదురుగా పెట్టి అది తినేసి నాగలు తోలుకొని చేనుకి వెళ్ళాం. ఎక్కడ దున్నటం అంటే రోజు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారో చూడండి. సింగిల్ నాగలు వేసుకొని వాడు 12 దాకా ఆ పని చేసి మళ్ళీ ఇంటికి వచ్చి భోంచేసి 1 గంట నిద్రపోతాడు. మళ్ళీ 3 4 గంటలకు లేచి వాడు మళ్ళీ, అప్పుడు ఎండాకాలం వస్తే పొలాల్లో పందిరేసి ప్రతి చేలో ఒక కుంట ఉండేది నీళ్ళ నిలవకి. వానాకాలంలో అప్పుడు ఈ కాలువలు ఇన్ని లేవు, తక్కువ ఉండి ఆ కుంట నిండా నీళ్లు ఉండే ఎండాకాలం కూడా. ఆ నీళ్లు అక్కడికి వెళ్ళి చేనొట్టునే పండుకొని ఆ కుంటలో నీళ్లు తాగి వాటికి పశువులకు అయ్యేబెట్టి వాటికి పచ్చిగొడ్డి పెంచితే అవి కోసి వేసి సాయంత్రం 7 ఇంటికి వచ్చి పండుకునేవాళ్ళం. 7 మళ్ళీ అప్పుడు
6:30 దాటితే దీపాలు ఆర్పేసేవాళ్ళు. మీకు ఎవరికైనా గుర్తుందో లేదో నాకు తెలియదు. అప్పుడు లాందర్లు ఉన్నాం ఉండేవి సార్. మొదట్లో, కరెంటులు ఉన్నాం లేవు. సార్. పెంకుటిళ్ళు మండవాల్లోకి వెళ్ళు ఇళ్ళు బారికి ఉండేవి, ప్రహరీలు లేవు, ఏమీ లేవు. తల్లిదండ్రులు అందరూ చక్కగా వరుసగా బయట పడుకుంటే పిల్లలు, బాబాయ్ లేడు, అత్త లేదు, తండ్రి లేడు, వాళ్ళ పొట్టలెక్కి చిన్నపిల్లలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు ఆడుకుంటుండేవాళ్ళు. ఆడుకొని ఎక్కడ ఎవడు ఎక్కడ నిద్రపోయేవాడో తెలియదు. వీళ్ళ శరీరాలు కూడా ఆ పిల్లల స్పర్శకి 3 నిమిషాల్లో నిద్రపోయేవాళ్ళు. మనకి బాగా టీవీలు కష్టపడతా అన్నారు. ఏమండి, బాగా కష్టపడతా అన్నారు కాబట్టి బాగా నిద్ర హాయిగా నిద్రపోతారు, మళ్ళీ 3:30 నుంచే లెగుస్తారు. అవును సార్. తర్వాత చదువులు వచ్చినాక గురువులను గౌరవించడం అనేది, మా దగ్గర దేవదానం గారని వచ్చాడు ఒక ఎస్సీ. ఆయనకు జీతాలు ఉండే కాదు, ఏదో రూపాయో ₹1 ఉండేది, ₹2 ఉండేది. వీళ్ళే తీసుకెళ్ళి పండగల పబ్బాలకు అన్నిటికీ సంవత్సరానికి సరిపోని కట్టె పుల్లలు, సంవత్సరానికి సరిపోని బండారాలు అన్నీ ఇచ్చేవాళ్ళు. ఏళ్ళకి అత్త ఉండేవాడు, వాళ్ళకి 2 జతలు బట్టలు ఇచ్చేవాడు, భార్యాభర్త ఇద్దరికి. అయిపోయేది వాళ్ళకి సంవత్సరం. ఇంకా వాళ్ళకి ఏం అవసరం కనపడేది కాదు. కర్ర తీసుకున్నాడంటే పిల్లలకు చదువు రాకపోతే వేర కొట్టుడు కొట్టేవాడు, ఏ తండ్రి అడిగేవాడు కాదు. ఇవాళ స్కూళ్ళల్లో పిల్లాడి మీద ఉంటే ఒక దెబ్బ పడినందుకు ఒక పిల్ల మీద అట్రాసిటీ కేసు పెట్టి వాడిని జైలుకి తీసుకెళ్లారు మా ఊళ్ళో. మేమందరం వెళ్ళి పోట్లాడాం, ఇదేంద్రి అని. ఇలా చేసుకున్నాం మనం అంతా కూడా. ఇలా చేసుకుంటాం మూలాన మన పిల్లలకి సరైన విద్య లేదు. టీచర్ కొట్టారని వస్తే ఆ తన్నులు తింటే పో అంటమే. వాడికే కసి ఉంటుందా పిల్లల మీద? కొట్టాడంటే వాడు బాధ్యతగా ఉంటాడని అర్థం. సరే సార్, మరి ఈ రోజుకి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పదే పదే మా మహావతార ఫౌండేషన్ వారికి కానీ, అట్లాగే సుభాష్ పత్రి గారికి కానీ, మా గురువు సదానందగిరి గారికి కానీ, మొన్న మీకు మాతాజీ సరస్వతి, ఆమె సాక్షాత్ ఆదిపరాశక్తి లాంటి మనిషి అనమాట. తేడా వస్తే ఉతికారేస్తుంది, జ్ఞానం చెప్పగలదు, ఎంతో శక్తివంతంగా పరిపూర్ణ విద్యావంతురాలు, దశమహావిద్యలన్నీ కంప్లీట్ చేసుకున్న తల్లి ఆమె. సీతాయనం ఆమె చెప్పింది, కంప్లీట్గా చెప్పారట్టుందిగా. అయిపోయిందమ్మా? అయిపోయింది సార్. అది ఎన్నోసార్లు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి వాళ్ళు అరుదుగా తగులుతారు గురువు గారు. వాళ్ళు పోయినాక సదానందగిరి గారితో మనం ఆయన ఉండగానే 4 ఏళ్ళు తిప్పాం. మరి మాతాజీ అనుకోకుండా వచ్చారు. మన జీవితంలోకి ఎందుకు వస్తారు అంటే, మన గైడెన్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తానే ఉంటారు, మనం అనుమతించాలంతే. ఎవరి దగ్గర వయసుతో శారీరక వయసుతో నిమిత్తం లేదు. ఓకేనా అండి? ఓకే సార్. Thank you, sir. సార్ చక్కగా. ఇంత చక్కని మనకు జ్ఞానాన్ని అందించినందుకు సార్కి అందరం ఒకసారి హృదయపూర్వకంగా ఆత్మప్రణామాలు తెలుసుకుందాం. మాస్టర్స్ అందరు క్లాస్ చేయండి. ధన్యవాదాలు అమ్మా, చెప్పండి. చక్కగా నాకు ఈ అవకాశం కల్పించి, అసలు నాకు ఇది తెలుసో లేదో నాకే తెలియదు కూర్చున్న దాకా. గురు సాక్షాత్కారం, ప్రకృతి శక్తుల సాక్షాత్కారం. మనం గణేషుని అనండి, లేకపోతే ఇంకొకళ్ళు అనండి, వీళ్ళందరినీ మనసులోకి బట్టి కూర్చున్నప్పుడు ఎవరికైనా కొత్తగా నేర్చుకునే పని లేదమ్మా. మన లోపలది ఏముందో జన్మలతో అదే ఆటోమేటిక్గా బయటకు వస్తూ ఉంటుంది. వాడి అనుభవపూర్వకమైన రాంగ్ కావచ్చు, రైట్ కావచ్చు. అది ఓకేనా? థ్యాంక్ యూ సార్. అయితే మాస్టర్స్ సంపూర్ణ మన జీవన గ్రూప్ శైలి లో మాతాజీ పోస్ట్ చేసినవి గ్రూప్ లో పోస్ట్ చేయట్లేదు. మీకు ఎవరికైనా కావాలంటే నేను నా నంబరు చెప్తాను, ఒకసారి నోట్ చేసుకొని కాల్ చేయండి, మీకు వాట్సాప్ చేస్తాను ఎవరికి వాళ్ళకి పర్సనల్ గా. శ్లోకాలు అన్ని పంపించారు మాతాజీ, అవి నేను పోస్ట్ చేస్తాను. ఆమె అసలు గొంతెత్తి మాట్లాడటం, క్లాసులో మాట్లాడుతుంటే నేను ఒక్కసారి కూడా వినలేకపోయా. కారణం ఏంటంటే 2 నిమిషాల్లో డీప్కి వెళ్ళిపోయి సమాధి స్థితిలో నిలబడిపోతుంది. ఎప్పటికప్పుడు ఏం విన్నావు నాయన అంటది. ఏం తినేది, మీ గొంతు దెబ్బకి నేను పడిపోతున్నా అమ్మా అనాలి. ఇన్పర్సన్ మీటింగ్లకి తీసుకెళ్ళినప్పుడు 300 మంది 400 మంది ఉన్న క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఆమె చెప్పే విధానానికి ఒకే నిమిషంలో ధ్యానానికి వెళ్ళిపోతుంది, తెలవకుండా వింటం పోయిందనమాట. అవును సార్, అంటే అసలు మేము కూడా పూర్తిగా దాంట్లో లీనమైపోతాము, అలా ఉంటుంది. సీతాయనంలో కూడా అలాగే అయిపోయాం. గొంతు అలా ఉంటుంది అనమాట, వాయిస్ అద్భుతం దాంట్లో. ఎందుకు అసలు వచ్చింది అంటే కొంచెం స్టాప్ లేకుండా, బ్రేక్ తీసుకోకుండా అసలు కంటిన్యూ చెప్తూనే ఉంటారు సార్. అసలు జ్ఞానం అవును, అపారంగా వస్తూనే ఉంటది మన దగ్గరికి. అవును, అవును. మనం రెడీగా ఉండాలంతే. అవును సార్. గోశాలలో ఒక ఒంటరి మనిషి ఎవరూ లేకుండా గోశాలకు వెళ్తే 7:30 తర్వాత ఒక నరమానవుడు కనపడ్డు అక్కడ. కుక్క పిల్లలు
ఒక 50 గోవులు ఆ ఒక్కరు ఉంటారు. ఆశ్చర్యకరం అది. ఒక ఆడ మనిషి అట్లా ఉండగలుగుతాం అనేది. చూపిచ్చారు సార్ జూమ్‌లో ఉన్న వాళ్ళందరికీ. నిన్న చూపెట్టారా? చూపిచ్చారు. చూపిచ్చారు సార్. మా సుకృతం ఏందంటే ఎక్కువ సార్లు ఎళ్ళగలగటం, వారిక్కడికి రాగలగటం. ఇవన్నీ మాకు సుకృతం అన్నమాట. అట్లా. మీరందరూ గూడా ఏముంది దగ్గరలో ఉండాళ్ళు, దూరం ఉండాళ్ళు. ఎప్పుడన్నా ఒకసారి దర్శించండి. ఇబ్బందేం లేదు. ఓకే సార్. మనస్ఫూర్తిగా ఇది జేస్తారు. ఫేస్ కూడా మంచి గ్లో సార్. గ్లో అంటే అవేంటి అమ్మవారిని చూస్తూనే నవ్వు అవును. బాగా మనకు కూడా ఆనందం వేస్తుంది. అంత గ్లో ఉంటుంది అమ్మవారి వాక్కు చాలా అయన్నీ గూడా బాగుంటుంది. అవన్నీ గూడా శ్రీ విద్య, దశ మహావిద్యలు పరిపూర్ణమైన విద్యావంతురాలు సరస్వతి. ఏజ్ కూడా 50 అబౌవ్ చెప్తున్నారు కానీ అంతే ఓ 52, 53 35 లోపు ఉంటుంది. లాగా 35 అంత గ్లో ఉంది మేడం అమ్మవారి దగ్గర. అవును. బాగా చాలా గ్రేట్. నిరంతరం ఇద్దామనే వాళ్ళకి అలానే ఉంటది. ఎంత ఎవరికైనా కళ సరే అవును. వాక్కు కానీ వింటా ఉంటే ఇంకా ఇంకా వినేట్లంత ఇది ఉంది అమ్మవారు అవును. పవర్ అవును. బాగా. అవును. అవును. థ్యాంక్ యూ మాస్టర్. సరే అమ్మా ఉండనా? అవును సార్. మాతాజీ గారు ఓకే ఎక్కడ సార్. ఉంటారు సార్ మాకు? మల్లవరం ఒంగోలు అనే అదే టౌన్ దగ్గర మల్లవరం అని అవును సార్. డ్యామ్ ఉంది అక్కడ. మాకు ఆ, అడ్రస్ పెట్టండి సార్ ఒకసారి వెళ్తాం. మీరు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఆ తల్లిని అడగొచ్చు. నంబర్ కూడా ఇచ్చేసిందిగా మీ అందరికి. ఇచ్చేసింది ఇంకా సార్. ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు సార్. ఆహా! ఇచ్చేసింది సార్. మీ నాకు గ్రూపుల్లో ఉన్నాయి, నంబర్లు ఉన్నాయి. రెండోది మేడం ఓకే. అవి ఏం లేదు, ఒంగోలు వెళ్ళబోయేటప్పుడు గుంటూరు నుంచి వెళ్ళేటప్పుడు బిఫోర్ 16 కిలోమీటర్ల వెల్లంపల్లి అని ఒక ఊరు వస్తుంది. ఆ వెల్లంపల్లి దగ్గర నుంచి పక్కకి వెళ్తే 4 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఆ, ఓకే. అందరికి చాలా బాగుంది నేను సార్. ఇస్తాను మాస్టర్స్ నంబర్ ఇస్తాను. కాకపోతే ఏంటంటే మీరు నాకు మెసేజ్ చేయండి. నేను పంపిస్తాను మీకు. ఓకే మేడం, మీ నెంబర్ పెట్టండి మేడం. ఓకే సార్. నేను రైట్ పెడతాను. సార్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. సార్. ధన్యవాదాలు థ్యాంక్ సార్. యూ సార్. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పినారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇయటమే మా అదృష్టం, సుకృతం. అలాగే. ఇవన్నీ అదృష్టం కూడా కాదు, సుకృతం అంటారు దీన్ని. మాస్టర్స్ అందరం ఒక 2 మినిట్స్ ధ్యానం చేసుకొని క్లోజ్ చేద్దాం మాస్టర్స్. అందరూ చక్కని ధ్యాన స్థితిలో కూర్చుంది. శ్వాసని మాత్రమే గమనించండి. ఎటువంటి నామము జపము లేదు మాస్టర్స్. నిరంతరం జరిగే శ్వాసని మాత్రమే గమనించండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనల్ని కట్ చేస్తూ మళ్ళీ మన ధ్యాసని శ్వాస మీదకి తీసుకురండి మాస్టర్స్. అలా ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీదకి ధ్యాస తీసుకురావడం వల్ల మనకు మెల్లమెల్లగా ఆలోచనలు తగ్గుతాయి. రోజు కొంత ధ్యాన సమయాన్ని పెంచండి మాస్టర్స్. రోజు ఒక 10 నిమిషాలు, పావు గంట అలా పెంచుతూ పోండి. ఇంట్లో కూడా చేసుకున్నప్పుడు మన శ్వాసే మన గురువు మాస్టర్స్. ప్రేమగా శ్వాస లోపలికి వెళ్ళేది, బయటికి వచ్చేది అలా గమనిస్తూనే ఉండండి మాస్టర్స్. మనం పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, ఏం ఆలోచిస్తున్నా నిరంతరంగా శ్వాసక్రియ జరుగుతూనే ఉంటుంది. మనము కాలు 2 క్రాస్ చేసి ధ్యాన ముద్రలో కూర్చున్నప్పుడు ఏంటంటే మనం ఆలోచన చేయకుండా శ్వాసని మాత్రమే గమనిస్తున్నప్పుడు శ్వాస ఎలా లోపలికి వెళ్తుందో, ఎలా బయటికి వస్తుందో అనేది మనము గమనించగలుగుతాం మాస్టర్స్. అలా నిరంతరం జరిగే శ్వాసని మాత్రమే గమనించండి మాస్టర్స్. లాస్ట్ 1 మినిట్ మాస్టర్స్.
లాస్ట్ 30 సెకండ్స్ మాస్టర్స్. మెల్లగా మన సహజ స్థితిలోకి వద్దాము. మెల్లగా మీ 2 చేతులను విడదీస్తూ 2 కళ్ళ పైన పెట్టుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. రెండో అరచేతులను చిరునవ్వుతో చూసుకోండి మాస్టర్స్. ధ్యానానికి ఒకసారి క్లాప్స్ చేసుకుందాము. మాస్టర్స్ రేపు ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా పాటలు పాడడం కానీ, పొడుపు కథలు, డ్యాన్సు, ఇంకా మీకు ఏమైనా పద్యాలు, ఆధ్యాత్మిక జ్ఞానము, మీరేం చెప్పగలరో, మీలో ఏం టాలెంట్ ఉందో దాన్ని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి రండి మాస్టర్స్. ఈ అనౌన్స్మెంట్ చేద్దాం అనుకున్నాను లాస్ట్. మేడం నెంబర్ చెప్తా అన్నారు కదా మేడం. గ్రూప్ లో ఉంది సార్ నంబరు. ఉందా మేడం? ఉంది సార్. ఓకే మేడం. ఓకే సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మళ్ళీ రాత్రి 9 గంటల క్లాస్లో కలుసుకుందాం మాస్టర్స్. అందరికి ధన్యవాదాలు.